ఈ హాస్పిటల్ ముందు చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. హాస్పిటల్ ముందే కాదు, సబ్ జైలు ముందు కూడా, ఈ రాష్ట్రంలో జైళ్ళ ముందు, హాస్పిటల్స్ ముందు మేము మీడియాతో మాట్లాడవలసిన పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు కొట్టడం, తెలుగుదేశం పార్టీ వారు మా వాళ్ళు ఆసుపత్రిలో చేరటం, వారిని పరామర్శించి ప్రజలకు మా గోడును వినిపించటం, లేదు తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, విడుదలైనప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మళ్ళీ జైళ్ళ ముందు మా ఆవేదన మీడియాకు వినిపించడం. ఇది ఈ 14 మాసాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు గోపిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వినుకొండ బ్రహ్మనాయుడు గారు, మేమందరం కలిసి నూజెండలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక దుర్మార్గమైన సంఘటన, రెడ్ బుక్లో ఉన్నటువంటి సంఘటన జరగటం, ఆ ఇంజ్యూర్ అయినటువంటి వ్యక్తిని పరామర్శించి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. టీ అన్నవరం ఆ గ్రామం అంతా తెలుగుదేశం మయం. గతంలో మొన్న మాత్రమే అక్కడ ఏజెంట్ కూర్చున్నాడు, ఎన్నిక జరిగింది, సరే మేము ఓడిపోయాం, అది వేరే విషయం. గతంలో ఏం జరిగేదని నేను తెలుసుకున్నానంటే, గతంలో అసలు ఏజెంటే ఉండేవాడు కాదు. మొత్తం వాళ్ళు రిగ్ చేసుకుని 4వ 3వ రీపోల్కి రాకోకుండా మాకు వేసి సర్దేసేవాళ్ళు. కానీ మొన్న అలా జరగల. ఈ వెంకటప్రసాద్ కుటుంబం గట్టిగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏజెంటుగా కూర్చోవడం వలన ఎన్నిక జరిగింది. అది వారి కక్ష. ఎప్పుడూ సాంప్రదాయబద్ధంగా మేమే గుద్దుకుంటున్నాం, ఈసారి వాళ్ళు అడ్డం వచ్చారు, వీళ్ళని కుటుంబాన్ని ఎత్తేస్తే ఇంకా భవిష్యత్తులో ఈ టీ అన్నవరం అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అన్నీ గుద్దుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్డ్గా దాడి చేసి చంపేటటువంటి ప్రయత్నం చేశారు. మేజర్ ఇంజురీస్, వైటల్ పార్ట్లో జరిగినటువంటి ఇంజురీస్ డెడ్లీ వెపన్స్తో చేశారు. అది వారి అన్నగారిని కొట్టారు, ఇంకా వాళ్ళ నాన్నగారిని కొట్టారు, ఇతన్నైతే ఇక్కడ బాకుతో పొడిచారు, ఇక్కడ నరికారు. ఈ హ్యాండ్ అంతా కూడా కట్ అయిపోయి నర్వ్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. హ్యాండ్ సర్వైవ్ అవుతుందా లేదా అనేది సందిగ్ధంలో ఇవాళ డాక్టర్ గారు చెప్పినటువంటి భావన. ప్రాణాపాయం లేదు, కొద్దిగా బయటపడ్డాడనేటువంటి మాట కూడా చెప్పారు, సంతోషం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను చెప్తూ ఉన్నా, మీరు దీన్ని సింపుల్గా 324 వేసేశారు. అంటే 3 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి కేసు. అంటే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. కావాలని వేశారు మీరు, మా మీద కూడా వేశారు. అంటే ఈ ఇంజూర్డ్ పర్సన్స్ మీద కూడా, వీళ్ళందరి మీద కూడా మళ్ళీ 324 వేశారు. ఎందుకు వేసారు? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మమ్మల్ని కొట్టడానికి వచ్చారని. మా మీద కూడా కేసు పెట్టారు, మా వాళ్ళ మీద కూడా. కేసు అండ్ కౌంటర్ అంటే రాజీ పడిపోండి అని పోలీసు వారు చేసేటటువంటి పని. ఇదేమన్నా ధర్మమేనా అని అడుగుతున్నా. మీరు డెడ్లీ వెపన్స్తో ఒక వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే 324 వేయటం ఒక తప్పు. రెండోది, ఇంజూర్డ్ పర్సన్స్ మీద కూడా కేసు పెట్టేటటువంటి కార్యక్రమం. అంటే మీరు టోటల్గా ఈ క్రైమ్లో క్రిమినల్స్తో కొల్యూడ్ అయిపోయారు. సిఐ దగ్గర నుంచి ఐజీ వరకు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉన్నారు, మరి గుంటూరు ఐజీ గారు. ఆయన చెబితేనే కేసులు ఇలా మారుస్తారు. అవతల మీద కేసు పెట్టమంటే అవతల కేసు పెడతారు, మన మీద సింపుల్ కేసు పెట్టమంటే మన కొట్టిన వాళ్ళ మీద సింపుల్ కేసు పెడతారు. అంటే పోలీస్ ఈజ్ ఎంకరేజింగ్ ది క్రైమ్ ఇన్ ది గుంటూరు డిస్ట్రిక్ట్ అనేది అర్థమవుతుంది. పోలీసులే క్రిమినల్స్ని సపోర్ట్ చేసే పరిస్థితి, క్రిమినల్స్ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకునే పరిస్థితి, ఇంజూర్డ్ అయిన మా మీద యాక్షన్ తీసుకునే పరిస్థితికి మీరు ఇవాళ చేస్తున్నారంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉంటుంది అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కొడతారు, మా మీద కేసు పెడతారు, వాళ్ళ మీద సింపుల్గా కేసు పెడతారు, మా వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, అన్నీ మాకే కష్టాలు ఎన్నాళ్ళు ఉంటాయని అడుగుతా ఉన్నా. ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ కొల్యూడింగ్ విత్ ది అఫెండర్స్. ఇది సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం. ఇవాళ న్యూజెండ్లలో జరిగినటువంటి సంఘటన కూడా అలాంటిదే. ఈ సంఘటన మీద పోలీసు వారు పునరాలోచించుకోవాలి. 307 వేయవలసినటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి కేసు, ఇంజరీస్ ఉన్నటువంటి కేసు మీరు సింపుల్గా అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పారనో, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చెప్పారనో,
324 వేసేసి కళ్ళు నీళ్లు తుడిచేస్తే చాలా ప్రమాదం. దీనివల్ల సమాజం దెబ్బతినిపోతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలా కొల్యూడైపోతే ఇంక లా అండ్ ఆర్డర్ కాకపోతే ఎవరు చెప్పండి, నాకు అర్థం కదా. ఎవడైనా నరికేస్తాడు, నరికేస్తే వాడి మీద సింపుల్ కేసు పెడతారు, చచ్చిపోతే మర్డర్ కేసు పెడతారు, డెడ్ బాడీ ఉంటే మర్డర్ కేసు పెడతారు, లేకపోతే సింపుల్ కేసులు పెట్టే సర్దేసినటువంటి కార్యక్రమం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ చేయటం చాలా దుర్మార్గం. వీఆర్ ఆల్ డిమాండింగ్, అతనికి చాలా సీరియస్ ఇంజరీస్ జరిగాయి, 307 వేయాలి, మార్చి మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆ ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి, జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలి. అప్పుడు మాత్రమే దెబ్బతిగిలిన వారి మనసు శాంతిస్తుందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా పోలీస్ వారికి, సమాజానికి, మీ ద్వారా లోకేష్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, మీ రెడ్ బుక్ శాశ్వతంగా ఉండదు. ఇప్పటికే 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు అయిపోయేదాకా మీ రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది. తర్వాత వేరే బుక్లు వచ్చి పరిపాలన చేస్తాయి, జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వారు స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి ప్రమేయం, కూటమి నాయకుల ప్రమేయంతోనే ఈ దాడి జరిగింది. ఇది పొలిటికల్ దాడి, కుటుంబ తగాదాలు కాదు. ఏం జరిగింది అంటే అక్కడ రిగ్గింగ్ జరగకోకుండా అడ్డుకున్నాడు కాబట్టి ఈ వెంకటప్రసాద్ కుటుంబాన్ని చంపాలనేటువంటి ప్రయత్నం చేసే క్రమంలోనే ఈ దాడి జరిగిందనేది సుస్పష్టం. దీనిలో ఏ విధమైన సందేహము లేదు, మరో మాట కూడా లేదు. ఏం ఆ ప్రశ్న అడిగితే పల్నాడు జిల్లా అది కదయ్యా, పల్నాడు జిల్లా అధ్యక్షుడు వచ్చే పరిస్థితి ఉందా? వాడెవడో చచ్చిపోతే మా మీద కేసు పెట్టారే. 2 ముఠాలు కొట్టుకున్నాయి. ఎవరు 2 ముఠాలు? తెలుగుదేశంలో ఉన్న 2 ముఠాలు కొట్టుకుంటే ఎస్పీ గారు వచ్చి చెప్పాడు, ఇది 2 ముఠాలు తెలుగుదేశం వారు కొట్టుకున్నవే అని, వర్గపోరు అని చెప్పాడు. దానిలో మా ప్రెసిడెంట్ గారిని పెట్టారు. ఇది ఒక అన్యాయం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చి అరెస్ట్ చేద్దామని నువ్వు అదే చెప్పు. కారణం ఉంది కదా, కారణం ఈజ్ దేర్. నీకు చెప్తున్నా, నీకు కూడా తెలుసు కదా. సో అంటే ఆయన ఇప్పుడు వచ్చి పలరిస్తే పట్టుకుందామని వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా ఇదన్నీ కూడా నేను అనేది ఏంటంటే, మీరు అడిగారు, నేను చెప్పాను. ఆయన రాగలేకపోవడానికి గల కారణం మీకు తెలిసి కూడా మీరు అడిగితే నేను చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారం రాగానే రషీద్ని నడి రోడ్డు మీద నరికి చంపారు. రషీద్ దురదృష్టవశాత్తు రషీద్ చనిపోయాడు, అదృష్టవశాత్తు వెంకటప్రసాద్ బతికాడు. ఇంతే డిఫరెన్స్, అంతకన్నా ఏమి డిఫరెన్స్ లేదు. ఇతన్ని కూడా చంపాలనే ఉద్దేశంతోనే వచ్చారు, కత్తులు పెట్టి పొడిచారు. చచ్చిపోయాడని వెళ్ళిపోయారో లేకపోతే పారిపోయాడని వదిలేశారో నాకు తెలియదు ఇంకా డీటెయిల్స్. ఇది కూడా రషీద్ లాగానే పల్నాడులో ఎలా అయితే ఆ రోజున వినుకొండలో రషీద్ని హత్య చేశారో అదేవిధంగా నూజెండలో ఈ టీ అన్నవరంలో వెంకటప్రసాద్ను కూడా హతమార్చాలనే ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళ మీద 324 వేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం, ఇది సమాజానికి మంచిది కాదు. క్రిమినల్స్కు అండగా ఉంటున్నారు పోలీసులు, మర్డర్లు చేసే వాళ్ళకి అండగా ఉంటున్నారు పోలీసులు. దీనివల్ల పోలీసింగ్ వల్ల అరాచకం ఏర్పడే ప్రమాదం ఉన్నదని గమనించవలసిన అవసరం ఉన్నది. మేధావులందరూ కూడా ఆలోచించాలి, న్యాయవాదులందరూ కూడా ఆలోచించాలి, న్యాయస్థానాలు కూడా దీని గురించి ఆలోచించాలి. ఇది ఎక్కడ కూడా అండి, మా వాడు చావు బతుకుల మీద వచ్చి మేము ఇక్కడ చేస్తే మా మీద 324 పెట్టారు, వాళ్ళ మీద 324 పెట్టారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి పోలీసులు? ఇంతకన్నా ఏం కావాలి? కళ్ళ ముందు కనపడుతుంది కదా. మేమన్నా మసిపూసి మారేడుకాయ చేస్తున్నాం, మేమన్నా వాళ్ళకి ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా? ఇక్కడ గీసుకుందంట, వాళ్ళే పెట్టుకున్నారు. మా వాడి గుండె దాకా బాగు దిగింది. మా మీద 324, వాళ్ళ మీద 324. మా వాళ్ళు ఏమో ఆసుపత్రి పాలు, వాళ్ళు ఏమో రోడ్ల మీద మందు వేసుకుని తిరగటం. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గానికి కారణం ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు? రెడ్ బుక్ రాసింది ఎవరు? లోకేష్ గారు. దానికి ఆశీస్సులు అందిస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది కదా పరిస్థితి. 1.5 సంవత్సరం అరిగిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. చూస్తాం దాని సంగతి కూడా. తీసుకెళ్తాం. మాకు ఇప్పుడే తెలిసింది 324 వేశారని. అంతకుముందు నుండి 307 అని అనుకున్నాం. నేను జగన్ గారు కారులో కూడా అడిగితే 307 వేశారని చెప్పాను. పొరపాటు మాకు తెలియక 307 వేస్తామని చెప్పారు. మన తర్వాత సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు అట్ట కుదరదని చెప్పారట, నాకు తెలిసిన సమాచారం. అందువల్ల 324 వేశారు. ఇది పరిస్థితి. దీని మీద తప్పనిసరిగా ఏమి ఎస్పీకి ఏం చెప్పాలి, డిఐజీకి ఏం చెప్పాలి, ఐజీకి ఏం చెప్పాలి, డీజీపీకి ఏం చెప్పాలి? వాళ్ళే క్రిమినల్స్తో కొల్యూడైపోతే ఏం చెప్పాలి? ఎవరు చెప్పుకోవాలి? దేశంలో బాధని న్యాయస్థానాలకు చెప్పుకోవాలి. అదే ప్రయత్నం చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ కొల్యూడెడ్ విత్ ది క్రిమినల్స్. దట్ ఇస్ ద సొసైటీ. ఇవాళ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఇంకెవరు చెప్పుకోవాలి? మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే అయిద్దా? సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి దగ్గరికి వెళ్తే అయిద్ది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి దగ్గరికి వెళ్ళాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలి, చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలంటే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. లోకేష్ చెబితే కానీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు వినరు. ఇది పరిస్థితి.